తెలంగాణ జై తెలంగాణ అమరవీరులకు అమరవీరులకు జై తెలంగాణ. ఈరోజు చండూరు మున్సిపాలిటీలో 11వ తారీఖున జరగబోయే ఎన్నికలలో భాగంగా 10వ వార్డులో మీ అభ్యర్థి అయిన సతీష్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారిని మేమే తమ్మి నువ్వు ఒక అవగాహన ఉన్న వ్యక్తివి, పనులు ఎట్ట చేయాలో తెలుసు నీకు, ఈ చండూరు అభివృద్ధిలో మీరు భాగం పంచుకోవాలి, ఇక్కడ మీరు తప్పనిసరి అని నేనే బలవంత పెట్టి ఈ వార్డులో నిలబెట్టడం జరిగింది. ఈ వార్డు గురించి మొత్తం తెలిసిన వ్యక్తి, చండూరు గురించి మొత్తం తెలిసిన వ్యక్తి. అయితే 11వ తారీఖున జరగబోయే ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చినాను. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న మన వెంకన్న గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సువర్ణ గారు, అదేవిధంగా అభ్యర్థి కొత్తపాటి సతీష్ గారు, ముందున్న మా అక్క చెల్లెలు అన్నదమ్ములు, అదేవిధంగా పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు అందరికీ కూడా, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సరే, ఉదయం సంధి మీరు ఓట్లు అడగడానికి మీ ప్రయత్నం మీరు చేసినారు. నేను కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ చండూరును మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ చండూరును రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కొరకు నేను కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ భూమి పూజ చేయించడం జరిగింది. ఆ డబల్ రోడ్డు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, గల్లీ రోడ్లు కానివ్వండి, అది కొంత వాటర్ లైన్లు కానివ్వండి, అదేవిధంగా వెనక భాగంలో అది డాంబర్ రోడ్డు కానివ్వండి, ఆ బైపాస్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా నేనే చేసింది. కరెంటు పోల్స్ విషయంలో ట్రాన్స్ఫారాలు కూడా ఇప్పించింది నేనే. ఇలా ఎన్ని విధాలుగా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, అది కేసీఆర్ గారి నాయకత్వాన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. అది జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతో. ఇలాగాడ ఈ మున్సిపాలిటీ చేసుకున్నాము, దానికి ఒక బిల్డింగ్ కావాలి, ఆఫీస్ బిల్డింగ్ అని ఆడ భూమి పూజ చేసుకుంటే అది అట్నే పోయింది. రాడ్లు ఏది ఐరన్ రాడ్లు చూస్తున్నాయి, పిల్లర్లు కూడా పూర్తి చేయలే. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అల్ల కూరగాయలు ఇబ్బంది అవుతుంది. వెజ్ నాన్ వెజ్ అని ఆడ పెట్టుకుంటే ఎక్కడన్నా భూమి ఇచ్చి పెట్టుకుంటే అది స్లాబ్ పడ్డది, అది ఆనే ఆగిపోయింది. శ్మశానం వాటికే గిన్నే, ఆఖరికి పోతే ఎడిపోతాం, గాడికే ఇబ్బంది అవుతుంది. శ్మశానం వాటికే 2 కోట్లు నిధులు పెట్టుకుంటే సగం అయ్యి ఆనే ఉంది. మన రజకులు ధోబిఘాట్ నిర్మాణం కొరకు 2 కోట్లు ఇస్తుంది, ఆనే ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ 50,000 ఇస్తుంది, ఆనే ఉంది. అన్ని నిధులన్నీ కూడా మురిగిపోతూ ఉన్నాయి, కానీ దాని గురించి పట్టించుకున్న మహానుభావుడు ఎవడూ లేడు. ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలన్నర అవుతుంది ఇప్పటికి గెలిచి. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నావు, తర్వాత 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు. 14 సంవత్సరాలలో నువ్వు 14 పనులు కూడా చేయలేకపోయినావు. దీనికి అంత కారణము నీ అవగాహన రాహిత్యము. నీకు మంత్రి పదవి మీద ఉన్నంత ప్రేమ ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సాక్షిగా చెప్తున్నాను. అమ్మవారు ముందర నిజాలే మాట్లాడుకోవాలి. ఒకవేళ ఈ ప్రాంత అభివృద్ధి మీద నీకు ప్రేమే ఉన్నట్టయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా? మరి ఇప్పుడు ఎమ్మెల్యేవే కదా, ఎందుకు చేస్తలేవు? రోజు మంత్రి 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 అని కలవరిస్తున్నావు. నీకు కలవరింపు తప్ప మిగిలేది ఏమి లేదు. నేను అక్కడ 90 ఫీట్ల రోడ్డు తీసుకొచ్చి కొంత భాగం మిగిలితే మధ్యకు వచ్చే వరకు 80 ఫీట్లు చేసి 10 ఫీట్లు ఏమైంది?
దాంట్లో ఏంది గమ్మత్తు ఏం జరిగింది? ఆ షాపు యజమానులతోటి మీ కుమ్మక్కేంది? ఏం జరిగింది? ఈ రోడ్ అంతా ఒకటే తిరిగి ఉండాలి. 20 ఫీట్లు ఉంటే పూర్తిగా 20 ఫీట్లే ఉండాలి. 10 ఫీట్లు ఎటు తగ్గితే 20 ఫీట్లు 18 ఫీట్లు అవుతుందా? మిగతా 20 ఫీట్లకు ఫలితం ఉంటుందా? ఆ లైట్లు మొన్న వెలిగించిండు, నేను ఇచ్చిన నిధులు. నేను లైట్లు వెలిగించిన ఎగిరి పడుతుండు. ఎగిరి పడకే కోడిపిల్ల ఎన్నాళ్ళున్నా బిస్మిల్ల. అంతేనా కాదా? కోడిపిల్లలు ఎగురుతుంటాయి. ఎగిరితే ఎన్ని రోజులు? కొన్ని రోజులే. అర్థం చేసుకోవాలి. ఆయన గట్టి ఎగురుతుండు, కోడిపిల్ల లెక్క ఎగురుతుండు. లైట్లు వేసిన, నేనేదో తెచ్చిన. లేక ఒక స్కూల్ తెచ్చిండు అయ్యా. 200 కోట్ల శాంక్షన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని తెస్తే అది ఇక్కడ పెట్టాలి, చండూరులో పెట్టాలి. తీసుకుపోయి ఎన్నో మారుమూల గ్రామంలో పెట్టిండు. అది ధన అడుగుతారేమో, ఇక్కడ జనాలు చండూరు కావాలని అడుగుతారేమో అని తెల్లారి వరకే సృష్టిలో వచ్చి కొబ్బరికాయ కొడితే ఆ స్కూల్కి ఇప్పుడు కూడా సృష్టి పట్టింది. ఆడ స్కూల్ పెడితే ఈ స్కూల్ నడవైగా. అంతేనా కాదా? గతంలో కూడా గట్టెపోయింది ఒకటి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మూలకు పడ్డది. అందుకని అర్థం చేసుకోరు. వాళ్ళ స్కూళ్ళు నడవాలి, ఈ లాగం కావాలి. ఇక గాళ్ళని చైర్మన్ చేస్తాడట, పగిలిపోతుంది. వాళ్ళకు బడి మీద ఉన్నంత సోయి అభివృద్ధి మీద ఉండదు. ఈ పిల్లగాడైతే మంచి అవగాహన ఉన్నవాడు, సోయి ఉన్నవాడు, కేవలం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకొచ్చినాం. నేనున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే. అన్ని సామాజిక వర్గాలకు, నేతన్నలకు, గీతన్నలకు, కంచరులకు, కుమ్మరులకు, కమ్మరులకు ఈ ప్రభుత్వం మొత్తం మోసం చేసింది. ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. రైతన్నలను వదలలేదు, గీతన్నలను వదలలేదు, రజకులను వదలలేదు, ఆఖరికి ఏది క్షారవృత్తి వాళ్ళని కూడా వదలలేదు, నాయి బ్రహ్మలను కూడా వదలలేదు, ఎవరిని వదలలేదు, ఉద్యోగస్తులను వదలలే, కార్మికులను వదలలే. మొత్తం దోసుకొని తింటురు, దాచుకొని పంతురు. దానికి దిగబడ్డాడు ఈయన. ఇప్పుడు ఉన్న ఆయనకు మంత్రి పదవి వస్తే ఎక్కువ దోసుకోవచ్చు. మంత్రి పదవి కొరకు కలవరపడుతుండు. నీకు మంత్రి పదవి ఏమో కానీ మీ అన్న మంత్రే కదా, ఎన్నడన్నా మంత్రి నీకు తీసుకొచ్చినవా? మీ అన్న సొంత అన్నే కానీ, సొంత అన్ననా మారన్ననా? సొంత అన్న మారన్న అయినా జిల్లాకు మంత్రి కాబట్టి తీసుకొచ్చినవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, ఆడ ఉత్తర కుమార్ రెడ్డి తీసుకొచ్చినవా? ఎంపీ అప్పుడు 500 ఇస్తా గుద్దురు అన్నాడు. ఆ ఎంపీ మొక్క మళ్ళీ చూపించిండా? మీకు చూపించలే. ఈయన చాలా మాట్లాడతాడు. ఏమన్నా అంటే కూసుకుంటే ఆయన తిరుగుతుంటూ డీజిల్ దండు గట్ట. ఓరి వెదవా, అమ్మవారి ముందల చెప్తున్నా, తెలంగాణ వస్తుందో రాదో అనే సమయంలో కూడా నా సొంత ఖర్చులతోటి, నా సొంత వెహికల్ మీద డీజిల్ పోసుకొని రాత్రి పగలు దిగి తెలంగాణ సాధకుల్లో ఒకరిగా కేసీఆర్ నాయకత్వాన్ని మిగిలిన నేను. నీ లెక్క రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కి కాంట్రాక్టుల కొరకు ఆంధ్ర వాళ్లకు వంత వాడలేదు. పక్కా తెలంగాణ వాదిని, పక్కా ఈ ప్రాంతం బిడ్డని. అది నాకున్న సోయి నీకు లేదు. నీ సోయాల్లో మంత్రి మీదనే. డీజిల్ ఎట్ట దండగా అవుతుందా? రోజు తిరుగుతలేమా డీజిల్? నడిచి తిరుగుతున్నామే. ఇవాళ పెన్షన్లు వచ్చినాయా? 2000 4000 అన్నాడు. 4000 అవ్వాతాతల కన్నావు. తులం బంగారం అన్నాడు. ఏది తులం బంగారం ఇచ్చినారే? మొన్న నీ పెళ్ళి అయిందటగా పిల్లగా, తులం బంగారం వచ్చిందా? 2500. మా అక్కలకు 2500 వచ్చిందా? గామెకు వచ్చిందా? అట గీమకు మొన్న బతుకమ్మ చీరలు కూడా వంచలే. బతుకమ్మ చీరలు ఇచ్చేది మేము, రంజాన్కి చీరలు ఇచ్చేది. ఇచ్చిర్రా? మొన్న ఏదో ఇచ్చిర్రు.
మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని ఇచ్చినట్టు ఓన్లీ సంఘం వాళ్ళకి, మిగతా వాళ్ళు ఎటు వేరు. అందుకని నేను చెప్పిన ఏమయ్యా బాబు ఏం బాధపడకూరి మా అక్క చెల్లెళ్ళకు అందరికీ ఏవయ్యా మయ్యగానే చెప్పిన. అంతేనా కాదా? ఇది వాళ్ళు చేసేది అది. ఇవాళ పాలేందో నీళ్ళేందో అర్థమైపోయినాయి. ఈయన వచ్చిండు ఇప్పుడు మండలం 6 మండలాల వాళ్ళని తీసుకొచ్చి అడబెట్టిండు. ఎందుకంటే ఈడు ఒకటి దిక్కులేడు కదా, నువ్వు చేసింది ఏం లేదు కదా. ఒక కార్లల్లో కార్లు, ఏం కార్లు చూడు. ఏమనంటే కుసుకుల ప్రభాకర్ రెడ్డి ఒక్కడిగా పోతాడు. ఎస్, ఒక్కనిగానే పోతా. పులి ఎప్పుడు సింగిల్గానే పోతుంది. నేను అజాత శత్రువుని, నాకెవ్వరు శత్రువులు లేరు. అంతా నా కుటుంబ సభ్యులే, అంతా నా కుటుంబమే. నాకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నాది తెలంగాణ జాతి, తెలంగాణ కులం. నా కుటుంబం అంతా తెలంగాణ బిడ్డలు. తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిని ఏమనంటే అవమానిస్తాడు. ఏముందని నీకు, నాకన్నా ఏముంది నీకు ఎక్కువ? నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. నా గోటి కింద కూడా వానికి రావు నువ్వు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. పెద్ద హీరో అని ముడుస్తూ ఉన్నావు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేకపోతే ఏంది? గుణం ఉంది నాకు. అప్పులు లేవు, తప్పులు చేయలే. నా అప్పులు నేను తిరిగితే నా చెప్పులు నాకు, నా బట్టలు నాకు, నా ఇల్లు నాకు ఉంటుంది. ఆయన అప్పులు తిరిగితే చెప్పులు కూడా ఉన్నాయి, ఇల్లు ఉండదు, కారు ఉండదు, ఏది ఉండదు, బట్టలు కూడా మిగిలాయి. ఓసారి అన్నాడు ఆయన అప్పులు చేసిండు అని. నేను అప్పులు చేసే కానీ తప్పులు చేయలేదన్నా. నీ అప్పులు తిరిగితే ఇవన్నీ ఏముండే రే భయ్, నీ నెట చూడాలని జనం కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను తిరుగుతుంటే. ఏదేమైనా కానీ నిబద్ధతగా ఉందాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ మున్సిపాలిటీ మీద ఎగరబోతూ ఉంది. రేపు గెలిపించుకొని మిగిలిన పనులు మొత్తం పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయటమే మా లక్ష్యం. అందులో భాగమే సతీష్ 10వ వార్డు సభ్యునిగా ఎన్నిక చేయాలని కోరుతా ఉన్నాను. అవకాశం వస్తే, ఎందుకంటే మా పార్టీలో ఎవరు ఈయన చైర్మన్ అభ్యర్థి అని ప్రకటించలే. ఈయనే చైర్మన్ అని ప్రకటించలే. మా దాంట్లో 10 మంది ఉంటే ఒక్కడు బీజేపీ పోటీ చేయలేదు. మేము 9 చేసినాం. ఈ 9లో ఎవరో ఒకరు చైర్మన్ అభ్యర్థి కావచ్చు, చైర్మన్ కావచ్చు. అవకాశం ఇస్తే సతీషే కావచ్చు అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. గెలిపించి ఇవ్వండి. అవకాశం ఇస్తే చేద్దాం. అవగాహన ఉన్న వ్యక్తి గెలిపిస్తే కదా అయ్యేది. ఆడ చెయ్యి ఎత్తాలి కదా, ఆడ ఉండాలి కదా. ఆడ ఉండాలంటే మీరు గెలిపించాలి. ఆడికొచ్చి ఈయన చుట్టం, ఆయన ఇవన్నీ చూడొద్దు. ఇప్పుడు కేసీఆర్ని చూడాలి, ఏం చేసిందని చూడాలి. కాంగ్రెస్ ఏం చేస్తుందని చూడాలి. బీఆర్ఎస్ ఏం చేస్తుందని చూడాలి, ఏం చేస్తుందని చూడాలి. అప్పుడు మేము చెప్పినా ఇచ్చినాం, అడగని కూడా ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు హామీలు ఏవి కూడా లేవు. హామీలు అన్నీ శూన్యమైపోయినాయి. గోవిందా 6 హామీలు గోవిందా, 420 హామీలు గోవిందా. ఇవన్నీ అమలు కావాలి అంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ చెంప చెల్లు అనిపించినట్టు అవుతుంది. వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు 4000 పెన్షన్ వస్తుంది. అదేవిధంగా 2500 వస్తాయి, స్కూటీ వస్తుంది, తులం బంగారం వస్తుంది, అన్నీ వస్తాయి. ఈయన చెప్తుండు. ఇక నేను రేపు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళ అధికారంలో ఉన్నా, అధికార పార్టీలో ఇప్పుడు లేవా 60 అధికార పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నావా? ఇప్పుడు దేని ఆయన అప్పుడేం చేస్తావు? నువ్వు నిలబెట్టిన ఆయన నీతోటే శాతం అయితే లేదు, నీ శంశకంతో ఏం శాతం అవుతుంది రే భయ్? ఏం చేయగలుగుతాడు? అవునా కదా? నాతోటి శాతం అయ్యింది, నేను పెట్టిన అభ్యర్థి చేస్తాడు. ఆయనతోటి ఏమైతేనే లేదు. ఆయన ఎమ్మెల్యే నిలబెట్టిన ఆయనతోటి ఏమవుతుందా? అయితే అదే తండ్రితోటే కానీ అప్పుడు పిల్లగానితో అవుతుందా? అందుకని మీరు ఆలోచించు. ఎంతైనా కానీ మీరు మంచి సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటేనే ఈ చండూరు అభివృద్ధి చెందుతుందని సందర్భంగా తెలియజేస్తూ కారు గుర్తుకే